హలో గాయ్స్! ఈరోజు మన వ్లాగ్ డాల్ఫిన్ లైట్ హౌస్. సో, నేను ఇక నుంచి కొంచెం ట్రావెలింగ్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. కానీ వైజాగ్‌లోని కొన్ని ప్లేసెస్‌ని పీపుల్ విజిట్ చేయకుండా ఉండుంటారు కదా! సో, అలాంటి ప్లేసెస్ మీద నేను ట్రావెలింగ్ వ్లాగ్స్ చేద్దాం అనుకున్నాను. ఈరోజు మన ట్రావెలింగ్ వ్లాగ్ డాల్ఫిన్ లైట్ హౌస్ కోసం. సో, ఈ డాల్ఫిన్ లైట్ హౌస్ అనేది సింధియా నుంచి యారాడ్ వెళ్ళే రూట్‌లోని మనకి టచ్ అవుతూ ఉంటుంది. సో, మనం వెళ్ళే వే అనేది కొంచెం ఘాటీ రోడ్ ఉంటుంది అండ్ అంతా నావల్ రిస్ట్రిక్టెడ్ ఏరియా. సో కొన్ని దగ్గర నాకు వీడియోస్ చేయడానికి అవ్వలేక నేను ఆ ఘాటీ రోడ్ వేని కొంచెం వీడియో తీయలేకపోయాను. సో ఈరోజు చూసేద్దాం రండి. ఫస్ట్ చెక్ పోస్ట్ అనేది మనం చెక్ ఇన్ అవ్వాలి. సో చెక్ పోస్ట్ చెక్ ఇన్ అవ్వడానికి కంపల్సరీ ఆధార్ కార్డు ఫోన్లో కానీ లేదంటే లైవ్ ఆధార్ కార్డ్ కానీ క్యారీ చేయడం మర్చిపోకండి. సో ఆ ఆధార్ కార్డు మీ వెహికల్ డీటెయిల్స్ నోట్ చేసుకున్న తర్వాత మీ ఫోన్ నెంబర్ కూడా తీసుకుంటారు. సో అన్నీ తీసుకొని మిమ్మల్ని చెక్ ఇన్ చేస్తారు. చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ అండ్ చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ లైట్ హౌస్ నుంచి మనం విజిట్ చేయడానికి ఉంటాయంట. ఇది వైజాగ్లోనే ఫస్ట్ లైట్ వెలిగే ప్లేస్ అంట. అండ్ ఇక్కడ టైమింగ్స్ వచ్చేటప్పటికి 3 to 5 ఓపెనింగ్ అనేది ఉంటుంది. ఎగ్జాక్ట్గా 3 o'clockకి మనకి టికెట్ అనేది అలొకేట్ చేస్తారు. సో ఇక్కడ టికెట్ రేట్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. లోపలికి వెళ్ళేటప్పటికి ఒక పార్క్ లాగా మనకి ఉంది. సో వేలోని నేను వీడియో తీస్తుంటే మా ఇంట్లో వాళ్ళు కూడా మాకు కూడా వీడియో తీయంటుంటే చిన్న వీడియో క్యాప్చర్ చేశాను. మా హస్బెండ్ ఏమో నా వెనక నడుచుకుంటూ వస్తున్నారు. సో మా మమ్మీ డాడీ కూడా తర్వాత యాడ్ అయిపోయారు నా వీడియోలోకి. సో అందరం కలిసి ఇంకా లైట్ హౌస్ని విజిట్ చేయడానికి స్టార్ట్ అయిపోయాము. సో మీరు కూడా వచ్చేయండి, మాతో పాటు లైట్ హౌస్ ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. సో ఇక్కడంతా లైట్ హౌస్కి వెళ్ళే వే ఒకటి మనకి అక్కడ బోర్డు మీద రాసి పెట్టారు. సో మనం వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. చుట్టుపక్కలంతా పార్క్ ఏరియా లాగా అవైలబుల్ అయి ఉంది. సో ఇది నావల్ రిస్ట్రిక్టెడ్ రీజన్లో ఉంటుంది. సో ఇక్కడ చాలా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కెమెరా అనేది మీరు లోపలికి తీసుకెళ్ళాలనుకుంటే సో దానికి సపరేట్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. సో ఫోన్ కెమెరా లేదా ఫోన్ వీడియో రికార్డింగ్కి ఎలాంటి ప్రాబ్లం అనేవి లేవు. ఇగోండి అక్కడ చూసండి రెడ్ కలర్ క్యాప్ నిప్లా కనిపిస్తుంది కదా, అదే మన లైట్ హౌస్. ఇదిగోండి లైట్ హౌస్కి వచ్చేసాము. మనం జూలై మూవీలో వినే ఉంటాము, వైజాగ్లో ఫస్ట్ లైట్ వెలిగే చోటు అని చెప్పి ఒక డైలాగ్ అనేది ఉంటుంది కదా. సో ఆ ప్లేస్ అనేది ఇదే, ఈ లైట్ హౌస్ ఏరియానే. సో ఇది బయట ఒక వీడియో తీసాను లైట్ హౌస్ అనేది ఎలా ఉంటుందో. ఆ పైన కనిపిస్తుంది చూసారా, చాలామంది పీపుల్ మనకు కనిపిస్తున్నారు. సో ఆ ప్లేస్కి మనం వెళ్తున్నాం. సో కిందన కొంచెం మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. ఈ వీడియోలో ఇక్కడ చూడండి టాలెస్ట్ లైట్ హౌసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అని చెప్పి మనకి రాశారు. మన వైజాగ్లో మచిలీపట్నంలో ఉండే లైట్ హౌస్ అనేది 3rd ప్లేస్లో ఉంది. ఇదైతే వరల్డ్లోని టాలెస్ట్ లైట్ హౌసెస్ కోసం ఇక్కడ మెన్షన్ చేశారు మనకి. సో ఇది కూడా ఒకసారి చూసేయండి. సో తర్వాత వచ్చేటప్పటికి మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్న లైట్ హౌస్ కోసం అక్కడ మెన్షన్ చేశారు. ముందు అంటే సునామీకి ముందు ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది అనే థింగ్ మీద. సో ఇది మనకి హైయెస్ట్ లైట్ హౌస్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అసలు లైట్ హౌస్ అంటే ఏంటి, అవి దేనికి యూజ్ చేస్తారు అని చిన్న ఇన్ఫర్మేషన్ అనేది మనకి వాల్ మీద అటాచ్ చేసి ఉంచారు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్ హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ ఆప్టికల్ లైట్ హౌస్ అని ఉంది చూసారా, ఆ ఆప్టిక్ లైట్ హౌస్ ఇప్పుడు ప్రెసెంట్ మనం ఉన్న లైట్ హౌస్ ఇది సార్ వల్లభాయ్ పటేల్ దగ్గర నుంచి ఓపెన్ చేయించారంట ఫస్ట్. అండ్ ఈ లైట్ హౌస్ కోసం కొంత డీటెయిల్ నోట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో అండ్ ఇప్పుడు లైట్ హౌస్ లోపలికి వెళ్ళిపోతాం రండి. సో లైట్ హౌస్ చూడండి ఎంత టాప్ ఉందో. సో ఇక్కడ ఈ స్టెప్స్ ద్వారా మనం పైకి ఎక్కుతూ ఉంటాం. మధ్యలో విండో వ్యూస్ అనేవి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. కొన్ని వ్యూస్ నేను క్యాప్చర్ చేశాను, నాతో పాటు చూసేయడానికి వచ్చేయండి. సో ఇది మన ఫస్ట్ వ్యూ. ఇక్కడ నుంచి మన విశాఖపట్నం పోర్ట్ ఏరియా వ్యూ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటంటే యారాడ్ బీచ్కి విశాఖపట్నం పోర్ట్కి మధ్యలో ఉన్న వ్యూ పాయింట్. సో ఇంకొంచెం పైకి వెళ్తే ఇంకా వ్యూస్ ఉన్నాయి. సో ఇదిగో మనం టాప్కి వచ్చేసాము. సో ఇక్కడ ఒకసారి వ్యూ అంతా మనం చూసుకొని తర్వాత మనం డీటెయిల్గా ఒక్కొక్క వ్యూ గురించి నేను మీకు చెప్తుంటూ ఉంటాను. సో ఇది చాలా రష్గా ఉంది. మేము సండే
టైంలో వెళ్ళాం కదా! సో, పీపుల్ విజిట్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా రష్‌గా ఉంది. సో, నాకు కొంచెం వీడియో తీయడానికి కొంచెం అవ్వలేదు. సో, ఇది చూసేయండి. ఈ మధ్యలో చూసారా కొంచెం ఇలా బ్రిక్స్ అన్నీ పెట్టి వాటర్ మధ్యలోని ఇలాంటి ఏరియా ఉంది. దీనికోసం మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, ఇదంతా మనకి మిడిల్‌లో ఉంటుంది ఇది. విశాఖ పోర్ట్ ఏరియాకిని, యారాడ బీచ్‌కిని మనకి వ్యూ అనేది మన మిడిల్ దగ్గర ఉండి వ్యూ అనేది మనం చూస్తూ ఉంటాము. సో, ఇక్కడ ఇలా రౌండ్ తిరిగి ఫుల్ ఆన్ వ్యూ అనేది మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూస్తున్నారా? మీరు వీడియోలో కనిపించింది ఇది యారాడ బీచ్ అన్నమాట. సో, ఇక్కడ నుంచి వ్యూ అనేది ఇలా ఉంది. సో, ఇక్కడ ఈ బీచ్ వ్యూలో ఇది మనకి వ్యూ మీకు చూపించాను. రకరకాల షిప్స్ అనేవి కూడా మనకి ఇక నుంచి కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు లైట్ హౌస్ మెయిన్ థింగ్ చూడడానికి మనం వచ్చినట్టయితే, సో, ఈ లైట్ హౌస్ అనేది ఆప్టిక్ టైప్ ఆఫ్ లైట్ హౌస్. దాని డిజైన్ చూడండి. అది ఎలా అయితే ఉందో ఒకసారి లోపల. సో, దీని నుంచి మనకి లైట్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి సో, మనకి కనిపిస్తూ ఉంటది. బాగా అబ్జర్వ్ చేసుంటే ఈవినింగ్ టైమ్స్‌లోని ఎవరికైనా లైట్ హౌస్ వ్యూ కనిపించిన వాళ్ళకి ఒక లైట్ బ్లింక్ అయితూ కనిపిస్తూ ఉంటది కదా! దానికోసం లైట్ హౌసెస్ అనేవి బేసికల్‌గాన షిప్స్‌కి నావిగేట్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటాయి. సో, ఇక్కడ చూడండి విశాఖ పోర్ట్ ఏరియా మీకు కనిపిస్తూ ఉంటది. సో, అక్కడంతా మన పోర్ట్ ఏరియా, మన ఫిషింగ్ హార్బర్ దగ్గర ఉంటది కదా! పోర్ట్ ఏరియా అది. అండ్ కొన్ని షిప్స్ అనేవి మనకి ట్రావెలింగ్‌లో ఉన్న షిప్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో, మీకు అక్కడ చూస్తూ ఉంటే కొన్ని షిప్స్ కూడా కనిపిస్తాయి. సో, నేనిక్కడ ఒక థింగ్‌ని అబ్జర్వ్ చేశాను. మీకు చూపిద్దామని వీడియో తీశాను. ఇక్కడ చూడండి ఒక దారాల్లాగా థ్రెడ్ లైక్ థింగ్స్ ఉన్నాయి. ఇది మామిడి చెట్టు. మీకు ఇలాంటి థ్రెడ్ ఎవరైనా చూస్తే ఇదంతా చెట్టుతో పాటు కంబైన్ వచ్చింది అనుకుంటారు గానీ, ఇది అది కాదు. వీటిని కస్కుటా అని అంటారు. ఇవి బేసికల్‌గా పారాసైటిక్ ప్లాంట్స్. సో, ఇదేంటంటే ఒక ప్లాంట్ మీద నుంచి ఫార్మ్ అయ్యి దాని లోపల నుంచి వాటి వేర్లని ఇంజెక్ట్ చేసుకుంటూ వాటి నుంచి ఫుడ్ తింటూ బతుకుతుంది. అండ్ ఇప్పుడైతే మనం రిటర్న్ అయ్యే టైం అయితే వచ్చేసింది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్. నెక్స్ట్ దేని గురించైనా మీకు వీడియో కావాలిస్తే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.